హలో అండి, అందరికీ వెల్కమ్ టు ఎక్సానాస్ వంటలు. ఇవాళ మన వీడియోలో ఆలూ ఫ్రై అద్భుతం అంటే చాలా అద్భుతమైన రుచితో ఎటువంటి మసాలాలు లేకుండా జస్ట్ ఒక కారంతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అస్సలు మిస్ కాకండి. ముందుగా ఒక 1/2 kg బంగాళాదుంపలను పైన తొక్క తీసి ఇలాగ సన్నగా కట్ చేసుకోండి. మరి పెద్దగా కాకుండా సన్నగా కట్ చేసుకొని నీళ్ళు వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకోండి. నీళ్ళు ఇలాగ ట్రాన్స్పరెంట్గా వచ్చేదాకా కడిగి నీళ్ళు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 ml కరివేపాకు వేసుకొని జీలకర్ర కొంచెం చిటపడలాడిన తర్వాత నీళ్ళు మొత్తం వంపేసుకున్న ఆలు ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని ఆలూని ఫ్రై చేసుకోండి. ఆలు ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్లో 6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. 3 ఎండుమిరపకాయలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ వేసుకోండి. కాశ్మీర్ రెడ్ చిల్లీ 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. మామూలు కారం అయితే 1 టీ స్పూన్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకొని కొంచెం బాగా గ్రైండ్ చేసుకుంటే ఈ వేపుడికి కావాల్సిన కారం రెడీ అయిపోతుంది. కారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కారం రెడీ అయిపోయింది. ఆలు కూడా ఇలాగ మంచిగా ఉడికింది. ఆలు అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. పడితే వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు మంట సిమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోండి. మిక్సీలో అన్ని పచ్చివే వేసాం కదా, అందుకని ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 ml కరివేపాకు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే లాస్ట్ కొత్తిమీర కరివేపాకు వేసేసరికి హాల్లోకి స్మెల్ వచ్చేసిద్ది. ఇంకా తినడం స్టార్ట్ చేసేస్తారు. వట్టిగానే తినేస్తారు. ఒక్క పూటలోనే అయిపోయింది ఆలు ఫ్రై. అంత రుచిగా ఉంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. అస్సలు మిస్ కాకండి. అద్భుతంగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్తో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.